ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 66 స్థానాలకు గాను 30 కార్పొరేటర్లను గెలుచుకున్న బీజేపీ మొదటి నుంచి రేసులో ఉంది. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మధ్యలో మేము కూడా రేసులో ఉన్నామని ప్రకటించడంతో అక్కడ ఉత్కంఠ ఏర్పడింది. కాంగ్రెస్, ఎంఐఎం స్వతంత్రులతో కలిపి ఆ పార్టీకి బలం లేకపోయినా బీఆర్ఎస్ మద్దతు అనివార్యమైంది అక్కడ. కానీ చివరి నిమిషంలో బీఆర్ఎస్ పార్టీ మేయర్ ఎన్నికకు దూరంగా ఉంటామని ప్రకటించడంతో బీజేపీకి లైన్ క్లియర్ అయింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 69 ఓట్లు ఉండగా బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్ కు 34 ఓట్ల మద్దతు వచ్చింది. ఆయన కరీంనగర్ మేయర్ అభ్యర్థిగా ఎన్నుకోబడ్డారు. డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు ఎన్నికైనటువంటి పరిస్థితి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆశయం నెరవేరి కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా రెపరెపలాడినటువంటి పరిస్థితి. అంటే అసలు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేయర్ కు పూర్తి స్థాయి మద్దతు ఉన్నప్పటికీ కూడా ఇంత టెన్షన్ ఎందుకు ఏర్పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? మధ్యలో కాంగ్రెస్ ఎందుకు జిమ్మెక్కు ప్లే చేయాలని చూసింది? వీటన్నిటి గురించి మనం కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాసు ఫోన్లైన్ అందుబాటులోకి వచ్చారు. శ్రీనివాసు, కొంత హైడ్రామానే నడిచింది గత రాత్రి ఈరోజు ఉదయం వరకు కూడా. సో మొత్తానికి కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి పూర్తిగా బండి సంజయ్ ఏదైతే అనుకున్నాడో అది ఫలించడంతో బీజేపీ కూడా ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అసలు ఎందుకు ఈ డ్రామా వెనకాల ఇంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? రైట్ వలి గారు, మొత్తానికైతే తెలంగాణలో మొత్తం అన్ని మున్సిపాలిటీ ఒకెత్త అయితే కరీంనగర్ మేయర్ పీఠంపై మాత్రం ఒక ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. ఎప్పుడైతే కౌంటింగ్ జరిగిందో, కౌంటింగ్ ప్రక్రియలో బీజేపీ 30 స్థానాలను గెలుచుకుంది, బీఆర్ఎస్ 10 స్థానాలు, అదే విధంగా కాంగ్రెస్ 14 స్థానాలు, ఎంఐఎం 3 స్థానాలు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కూడా 2 వ్యక్తులు, అదే విధంగా స్వతంత్ర అభ్యర్థులు 8 మంది గెలిపారు. అయితే ప్రధానంగా 30 మంది అభ్యర్థులను గెలుచుకున్న బీజేపీ ఖచ్చితంగా కరీంనగర్ గడ్డపై కాషాయ జెండా ఎగరవేస్తామని ఆ రోజే బండి సంజయ్ కూడా ప్రస్తావించడం జరిగింది. దాంతో పాటుగా ఆ రోజే స్వతంత్ర అభ్యర్థులు, వారితో పాటుగా ఇంకిద్దరు అభ్యర్థులు బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో వారి స్థానం 34 చేరింది. ఇలాంటి తరుణంలో రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. ఆ రోజు రాత్రికి రాత్రే మొత్తం అందరు కార్పొరేటర్లు కూడా కరీంనగర్ నుంచి వెళ్ళి తమ తమ క్యాంపు కార్యాలయాలకు వెళ్ళడం జరిగింది. అయితే మొన్న మహాశివరాత్రి రోజు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ఎందుకంటే రూలింగ్ లో ఉన్న పార్టీ మేము కాబట్టి, ఏ పార్టీకి కూడా స్వచ్ఛమైన మెజార్టీ రాలేదు కాబట్టి ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని దక్కించుకునే ఛాన్స్ మాకు కూడా ఉంది. బీజేపీకి కేవలం 30 సీట్లు మాత్రమే వచ్చాయి. వాళ్ళు కొంతమంది అభ్యర్థులు కూడా తీసుకున్నారు. సో మేము కూడా రాజకీయం చేస్తాము కాబట్టి మిగతా కూటమితో కలిపి మేము పొత్తుగా ఏర్పడి మేము మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో నిన్నటి నుంచి కూడా ఈ రోజు ఉదయం వరకు కూడా మొత్తం ఒక హాట్ టాపిక్ గా జరిగింది. ఒక చర్చ మాత్రం కరీంనగర్ ప్రజల్లో ఉత్కంఠకు తెరలేపింది. ఎందుకంటే బీజేపీ నుండి కొంతమంది వ్యక్తులు కాంగ్రెస్ కు వస్తున్నట్టు కూడా సమాచారం అందడంతో మరి మేయర్ పీఠాన్ని ఇటు బీజేపీ కైవసం చేసుకుంటుందా లేదంటే కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందా అనే ఒక ఉత్కంఠమైన వాతావరణం నెలకొంది. కానీ వీటన్నిటికీ మాత్రం ఎట్టకేలకు తెరపడింది. ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో మాత్రం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన 34 మంది అభ్యర్థులతో మున్సిపల్ సమావేశానికి హాజరయ్యారు. తర్వాత కొంతసేపటికి కాంగ్రెస్ అభ్యర్థులు కూడా రావడం జరిగింది. మరికొంతసేపటికి బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా రావడం జరిగింది. తర్వాత ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా రావడం జరిగింది. అయితే కౌన్సిల్ సమావేశానికి వెళ్ళిన తర్వాత మాత్రం అక్కడ మెజార్టీ సభ్యులు 34 ప్లస్ ఎక్స్ ఆఫీషియో మెంబర్ బీజేపీ మొత్తం 35 మంది సభ్యులు చేరడంతో, అంటే ఇక్కడ మేయర్ స్థానానికి రావాలంటే కనీసం 35 సీట్లు కావాలి. 35 మంది అభ్యర్థులు బలాలను నిరూపించుకోవాలి. ఎందుకంటే 66 మంది అభ్యర్థులతో పాటు మిగతా ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ టీఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్, బీజేపీ నుంచి బండి సంజయ్, అదే విధంగా కాంగ్రెస్ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, మొత్తం కలిపి 69లో సగం 35 మంది. ఇప్పటికే వీళ్ళకు మెజార్టీ బలం 34 వచ్చినప్పటికీ కూడా ఒక ఉత్కంఠభరిత వాతావరణం ఎందుకు నెలకొందంటే ఎంఐఎం, అదే విధంగా బీఆర్ఎస్, అదే విధంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్ కలుపుకుని వీళ్ళు కూడా 34-35కు చేరుకున్నారు సరిసమానంగా. సో ఈ మొత్తం కలిపి అభ్యర్థులు కూడా కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తే మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందనే చర్చ నిన్న రాత్రి నుంచి కూడా చాలా తీవ్రంగా జరిగింది. పేర సారాలు కూడా జరిగినట్టు కూడా తెలిసింది. అయితే మొత్తానికైతే ఈ రోజు ఉత్కంఠభరిత వాతావరణం ఎలా నెలకొందంటే బీఆర్ఎస్ తటస్థంగా ఉండడంతో 34 మంది బీజేపీ అభ్యర్థులు ప్లస్ ఎక్స్ ఆఫీషియో మెంబర్ బండి సంజయ్ కూడా కౌన్సిల్ సమావేశానికి హాజరవడంతో మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ వ్యక్తులు 10 మంది వ్యక్తులు మొత్తం తటస్థంగా ఉండడంతో మాత్రం ఏకపక్షాన ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ కౌన్సిల్ సమావేశంలో మాత్రం బీజేపీకి సంబంధించిన వ్యక్తి మేయర్ పీఠాన్ని దక్కించుకున్నాడు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ స్థానాన్ని కూడా మొత్తానికైతే బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ మేయర్ స్థానంగా కొలగాని శ్రీనివాస్ ఎంపికయ్యారు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు ఎంపిక కావడం జరిగింది. అంటే రాజకీయ పరిణామాల నేపథ్యం కూడా బండి సంజయ్ చాలా
ఎందుకంటే ఈ రాజకీయం ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే హైకమాండ్ నుంచి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి అటు సీఎం రేవంత్ రెడ్డితో సహా కరీంనగర్ మంత్రులతో సహా ఎమ్మెల్యేలతో సహా ఒక రాజకీయం చేశారు. మేయర్ పీఠాన్ని మీరు ఎలా కైవసం చేసుకుంటారని ఒక మాటల తూటాలు పేల్చారు. దీంతో ఈ మేయర్ పీఠం దక్కుతుంది. ఎందుకంటే తెలంగాణలో మొట్టమొదటిసారిగా కరీంనగర్ గడ్డపై కాషాయ జెండా ఎగరబోతుంది. దీన్ని ఎట్లాగానే అడ్డుకోవాలని ఒక కృతనిశ్చయంతో మిగతా పార్టీలు కుమ్మక్కయ్యాయని కూడా ఇటు బండి సంజయ్ ఆరోపించడం జరిగింది. అయితే మీ రాజకీయం ఎలా జరుగుతుందని చూసిన బండి సంజయ్, ఎందుకంటే ఆది నుంచి కూడా ఎప్పుడైతే నామినేషన్లు షురూ అయ్యాయో నామినేషన్ల ప్రక్రియ తర్వాత ఎలక్షన్ల మొత్తం కూడా అతనే చూస్తున్నాడు. లాస్ట్ మేయర్ సీట్ వరకు కూడా అతను ముందునే నడిపించాడు. కానీ ఎలాంటి రాజకీయం కూడా మా మీద పనిచేయలేదు. కానీ శ్రీనివాస్, ఇప్పుడు బీఆర్ఎస్ తటస్థంగా ఉండడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ వ్యక్తులు మేము ఎవరి మద్దతు తీసుకోలే, వాళ్ళ ఇప్పుడు బీజేపీకి సంబంధించిన వ్యక్తులు కూడా వాళ్ళకు క్లారిటీ మెజార్టీ రాలే, వాళ్ళు కూడా మిగతా అభ్యర్థులను వాళ్ళు కొనుగోలు చేశారు. మేము 14 సీట్లు గెలుచుకుంటే మేము స్వతంత్ర అభ్యర్థులతో కలిపి 21 సీట్లకు మేము పెరిగాము. మేము ఎలాంటి లోపాయకార ఒప్పందం చేయలేదు. కానీ వాళ్ళే 4 అభ్యర్థులను వాళ్ళు డబ్బులకు కొనుగోలు చేస్తున్నారు. వీళ్ళు నైతిక విజయం మాదే అని కూడా ఇటు కాంగ్రెస్ అభ్యర్థులు చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. Okay, అది మొత్తానికైతే బండి సంజయ్ అనుకున్నది సాధించారు. ముందు నుంచి కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఆయన ప్రసంగాల్లో మాట్లాడిన పరిస్థితుంది. ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ కార్పొరేషన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. ఫలితాల్లో కూడా అదే రిపీట్ అయినటువంటి పరిస్థితుంది. మెజారిటీ స్థానాలు సాధించింది. మిగతా పార్టీలు ఏవి కూడా భారతీయ జనతా పార్టీతో పోటీకి రాలంత స్థాయిలో వాళ్ళకి స్థానాలు వచ్చాయి. యాక్చువల్గా సింగిల్ లార్జెస్ట్ పార్టీ వచ్చినప్పటికీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడంలో ఇంత హైడ్రామా నడిచింది. సో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ కొంత డ్రామా ప్లే చేసి ఎంఐఎం బీఆర్ఎస్ సాయంతో కొంతమంది ఇండిపెండెంట్ల సాయంతో ఇక్కడ చక్రం తిప్పుదాం అనుకున్నారు. కానీ మెజారిటీ సభ్యులు గెలిచినటువంటి వాళ్ళు బండి సంజయ్తే ఉన్నారు, మీతోనే ఉన్నామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇండిపెండెంట్స్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో కాంగ్రెస్ కుట్రని ఇప్పుడు బీఆర్ఎస్ కూడా గ్రహించి తటస్థంగా ఉండి సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ వైపు ప్రజలున్నారు కాబట్టి ఆ పార్టీకే అవకాశం రావటం సముచితం అని బీఆర్ఎస్ కూడా భావించి తటస్థంగా ఉండటం పట్ల ఇప్పుడు హర్షం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ముందు నుంచి అనుకున్నట్టుగానే కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవటం పట్ల కరీంనగర్లో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు.